అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేయాలి. విజయం సాధించాలంటే ఈ రహస్యాలను తెలుసుకోవాలని విష్ణు పురాణం చెబుతుంది. మరి ఆ రహస్యాలేంటో తెలుసుకునే ముందు అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మత గ్రంథాలు, పురాణాలలో వ్యక్తీకరించబడిన అనేక ఆలోచనలు శతాబ్దాలుగా మానవ జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి. ఇది మన జీవితాన్ని సంతోషంగా, విజయవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. హిందూ మతంలో పురాణం నుండి అనేక ఆలోచనలు వారి జీవన విధానంగా మార్చబడ్డాయి. ప్రాచీన గ్రంథాల గురించి మాట్లాడుకుంటే వాల్మీకి రామాయణం, మహాభారతం, పురాణాలు వస్తాయి. ఇక్కడ చెప్పుకునేవి చాలామందికి ఈ విషయాలు తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నా ఈ చిన్న ప్రయత్నం. మనిషి విజయానికి ప్రధాన కారణం ఏమిటో ఈ పురాణాలు చెబుతున్నాయి. మనిషి విజయానికి కారణాలేంటో అందరికీ తెలుసు, కానీ పాటించరు అంతే. అలాగే విష్ణు పురాణం కూడా మనం విజయాన్ని ఎలా సాధించవచ్చో ప్రస్తావిస్తోంది. ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం. మీకు తెలిసిన రహస్యాలు టకటక అందరూ కామెంట్ చేయాలి. నిద్ర, మెలకువ. నిద్ర, మెలకువ అనేది ఒక వ్యక్తి యొక్క దినచర్యలో భాగం. కానీ విజయవంతం కావాలంటే ఈ రెండు పనులను సరైన సమయంలో చేయడం చాలా ముఖ్యం. అంతే కదా, టైంకి లెగాలి, టైంకి తినాలి, టైంకి మన పనులు చేయాలి. మనం సూర్యుడిని ఫాలో అయ్యామంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. విష్ణు పురాణం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోవడం, ఎక్కువసేపు మేలుకోవగా ఉండడం రెండు మన జీవితానికి హానికరం. హెల్త్ పాడైపోతుంది కదా. ఎక్కువ సమయం, చాలా తక్కువ సమయం నిద్రపోవడం కూడా మన ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది. అవును కదా, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. అందరికీ చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, అందరికీ బాగా తెలుసు. పాటించడానికే కొద్దిగా ఏంటో మరి. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలపాలి. అది కొంచెం కష్టమే, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి చాలా కష్టం. అట్లీస్ట్ ఇంట్లో అందరినీ చూసుకునే వాళ్ళన్నా పాటించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో అందరినీ బాగా చూసుకోవచ్చు. వ్యాయామం. మీ విజయానికి కీలకం మీ ఆరోగ్యం. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తాడు. అవును కదా, చాలా యాక్టివ్ ఉండొచ్చు. ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. అయితే ఎంత వ్యాయామం చేయాలి, ఎంతసేపు వ్యాయామం చేయాలనేది చాలా ముఖ్యం. విష్ణు పురాణం ప్రకారం మన శరీరం తట్టుకోగలిగినంత వ్యాయామం చేయాలన్నది ఇది ఎల్లప్పుడూ చెబుతుంది. సరే, వ్యాయామంలు, యోగాలు, వాకింగ్లు, జాగింగ్లు బోర్ కొడితే ఒక గార్డెన్, మిద్దె తోటన్నా పెట్టుకోండి. అందులో అయినా చిన్న చిన్న పనులు చేసుకోండి. అందులో పండిన కూరగాయలు, కాయలు అన్నీ తింటూ ఉండి వాటిలో పని చేసుకున్నా మనకు ఎక్సర్సైజ్ అయిపోతుంది. పేదల వేధింపులు. విష్ణు పురాణం ప్రకారం పేదలను, నిస్సహాయులను లేదా మరే ఇతర బలహీనత వ్యక్తిని ఏ విధంగానైనా వేధించే వారికి విష్ణు పురాణంలో పాపాలు అంటారు. అలాంటి వారికి మనం ఎప్పుడూ వేధించకూడదు. కుదిరితే మన దగ్గర ఉన్నప్పుడు లేని వాళ్ళకి పెట్టడంలో తప్పు లేదు. అండ్ గార్డెనింగ్ గురించి చాలా ఐడియాస్, టిప్స్, కేర్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో. అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతికూల శక్తి దూరంగా ఉండండి. మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. కాబట్టి పర్యావరణం ప్రతికూలంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళవద్దు. అంటే ఎప్పుడైనా కూడా నెగిటివ్ ఫోర్స్ని ఎంకరేజ్ చేయకూడదు కదా. ఒక మనిషిని ప్రేమించాలన్నా, ఒక మొక్కని నాటి ప్రేమగా చూసుకోవాలన్నా చాలా ఎనర్జీ లెవెల్స్ తక్కువే సరిపోతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో శ్మశాన వాటికలను సందర్శించడం మానుకోండి. ఇలాంటివి ఎవరు చేయరు తెలివైన వాళ్ళు. దూరంగా ఉండండి. విష్ణు పురాణం ప్రకారం మీరు మంచి వ్యక్తి లేదా అన్యాయమైన వ్యక్తి నుండి సరైన దూరం పాటించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తుల సాహసం మీకు సమస్యలను కలిగిస్తుంది.
చాలాసేపు నాకు తెలిసి వ్యక్తులు కాదేమో, ఇవాళ రేపు టెక్నాలజీ ఎంతసేపు స్మార్ట్ ఫోన్స్ పట్టుకొని ఉండడం కూడా మన హెల్త్ అంతా డ్యామేజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్నందుకు మనల్ని మనం ఎంత కరెక్ట్గా ఎంత నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆవ నూనె. విష్ణు పురాణం ప్రకారం ఆవ నూనె వ్యాపారాలపై అప్పుల భారాన్ని పెంచుతుంది. ఆవ నూనె దానం చేయటం వల్ల శనిగ్రహ కోపం తగ్గుతుంది. వ్యాధులు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. చాలామందికి ఇవన్నీ తెలుసు, కొంచెం పాటించరు, మోడర్న్ టెక్నాలజీ కదా. కుదిరితే పాటించండి. ముఖ్యంగా గార్డెనింగ్ అన్నది బెస్ట్ ప్యాషన్. గార్డెనింగ్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.